బట్లరు, ఓ బట్లరు ఇట్లరా 400 కొడతాను అంటివి, లేదా మేం 400 కొడితే దాన్ని చేస్తాము అంటివి. లాస్ట్కి ఏమైంది? బక్క బోర్ల పడినారు. గుర్తు పెట్టుకో రోహిత్ శర్మ, ఇచ్చిన మాట మీద నిలబడే వంశంలో పుట్టిన, దేశంలో పుట్టిన. ఏంటి ఇచ్చిన మాట మీద నిలబడ్డావా? 400 మీరెప్పుడు కొట్టారు? కలలో కొట్టుకున్నారా ఏంటి? నేను చెప్పింది ఏంటి? మీరు 400 కొడితే దాన్ని మేము చేస్తామని చెప్పా, లేదా మేము 400 కొడతామని చెప్పా. అంటే ఇప్పుడు 400 కొట్టకపోవడం మా తప్పంటావా? మిమ్మల్ని 400 కొట్టకుండా చేసింది కూడా మేమే అంట. ఓరినియేషాలో. అంతేగాని ఓడిపోయినందుకు పశ్చాత్తాపం, ఓవర్గా మాట్లాడినందుకు తగ్గడం ఇలాంటివేమీ లేవా? నేను తగ్గే వంశంలో పుట్టలేదు, తగ్గించే వంశంలో పుట్టిన. ఏంటి ఈ వారం రోజులు మా బాలయ్య బాబు సినిమాలు చూసావా ఏంటి? డైలాగులు తన్నుకొస్తున్నాయి. అయినా ఇదేం చూసినావు? ఇది శాంపుల్ మాత్రమే. ఛాంపియన్స్ ట్రోఫీలో కలుసుకుందాం. అలా ఎలా? మీరు మేము ఒక గ్రూప్ కాదు కదా. ఒక గ్రూప్ కాకుంటే ఏంటి, ఏదో ఒకసారి కలిసి తీరుతాం. ఏమో అది ఫైనల్స్ కావచ్చు, సెమీఫైనల్స్ కావచ్చు, చూసుకుందాం. అక్కడ రఫ్ ఆడించకుంటే నా పేరు జోస్ బట్లరే కాదు, నాది ఇంగ్లాండే కాదు. ఏమైంది రోహిత్ శర్మ అలా ఆశ్చర్యపోతున్నావు? అలా కాదు కోహ్లీ, సిరీస్ గెలిచింది మనము. గెలిచింది ఒక్క సిరీస్ అంటే కాదు, T20 సిరీస్ కూడా గెలిచాము. ఇక్కడ వీడు చూస్తే నాకే పంచడిలాగా లేచి వెళ్ళిపోతున్నాడు. ఓడిపోయాక మైండ్ దబ్బుంటుందిలే రోహిత్ శర్మ. నాకు అలా అనిపిస్తోంది. ఇంకేంటి, నువ్వు ఫుల్ హ్యాపీనా? ఎందుకు హ్యాపీ? సిరీస్ గెలిచాం, దానికైతే జబర్దస్తిగా హ్యాపీగా ఉన్నాను. దానికి కాదబ్బా, హాఫ్ సెంచరీ చేసావు కదా. ఏంటి రోహిత్, నువ్వేమో సెంచరీ, నాకేమో హాఫ్ సెంచరీ, దానికే హ్యాపీ ఫీల్ అవ్వాలా? అయినా మొన్నసారి బాగా దిష్టి పెట్టేశావు, అందుకే ఒకరికి అవుట్ అయిపోయా. మరి ఆ సెంచరీకి ముందు అవుట్ అయిన మ్యాచ్లన్నీ ఎవరు దిష్టి పెట్టారు? ఇప్పుడు అవన్నీ ఎందుకులే కానీ ఛాంపియన్స్ ట్రోఫీకి టైం అవుతుంది, పద ఫ్లైట్ ఎక్కుదాం. రోహిత్ అన్నా ఉండన్నా. ఏంట్రా ఏమైంది? సిరీస్ అయిపోయింది, ఇంకా ఛాన్స్ అడుగుతావా ఏంటి? అలా కాదన్నా. ఏందన్నా నన్ను స్క్వాడ్లోంచి పీక్ పక్కన పెట్టారు. ఇప్పుడు నేనేం చేయాలరా? నేను స్క్వాడ్లోకి వేసుకొని లేదా నా సంఖలో పెట్టుకొని దుబాయ్కి తీసుకొని వెళ్ళాలా ఏంటి? నీ సంఖలో ఏం వద్దులే కానీ సీట్ ఏదైనా ఇప్పించిన ఫ్లైట్లో అలా ఎక్కేసి ఎక్కడైనా దాక్కుంటా, అవసరమైతే వచ్చి సెంచరీ కొట్టేస్తానన్నా. ఒరే బాబు, అలాంటి ఫెసిలిటీస్ ఉంటే మా ఫ్యామిలీని తీసుకొని వెళ్తా కదరా. ఫ్యామిలీ వాళ్ళు రాకూడదు, వీళ్ళు రాకూడదు అని తొక్కల రూల్స్ పెడుతున్నారు. నిన్నెలా తీసుకెళ్లేది? ఏదో ఒక లగేజ్ బ్యాగ్లో ఇరుక్కుంటాలే అన్న, తీసుకొని వెళ్ళు. రోహిత్, నీకు ఒకవేళ అలాంటి ప్లాన్స్ ఉంటే నా బ్యాగ్ కొంచెం పెద్దది, యూ కెన్ హ్యాండిల్. వాడేదో కుర్రాడు మాట్లాడితే నువ్వేంటి కోహ్లీ? వాడు తానా అంటే నువ్వు తందానా అంటున్నావు? అంటే కుర్రాడు దుబాయ్ చూస్తాను, అవసరమైతే సెంచరీ చేస్తాను అని ముచ్చట పడుతున్నాడు కదా, ఎంకరేజ్ చేద్దామని. నీ ఎంకరేజ్మెంట్లు తొక్క నీ దగ్గర పెట్టుకో. నువ్వు కెప్టెన్గా నాకు బ్యాడ్ నేమ్ తెచ్చేలా ఉన్నావు. ఏం రోహిత్ అన్న, ఎట్లా అన్నా సిరీస్ మొత్తం మంచిగా ఆడినాలే? ఏంట్రా బాబు దుమ్ము దులిపేశావు. మరి ఏదో పైన ఆడినట్టు వచ్చి కెప్టెన్ అడుగుతున్నావా సవాల్ చేస్తున్నావా? ఫామ్ లో ఉన్నాడు కోహ్లీ, సవాల్ చేసినా సైలెంట్గా ఉండాల్సిందే, సెటర్ వేసినా అనిపించుకోవాల్సిందే. ఒక చిన్న క్వశ్చన్కి ఇన్ని ప్రాసలు డైలాగులు ఎందుకులే అన్నా? ఏదో బాగా ఆడాను, ఎంకరేజ్ చేస్తావు కదా అని అడిగా. దుమ్ము దులిపేసావురా. ఇంగ్లాండ్ వాళ్ళకు నీ బ్యాటింగ్ చూసి పిచ్చెక్కిపోయింది. ఇంగ్లాండ్ వాళ్ళేంటి, ఛాంపియన్స్ ట్రోఫీకి వచ్చే టీమ్స్ అన్నిటికీ సుస్సు పోయించావు తెలుసా? పోస్తే పోయించావురా బాబు. ఇదే ఫామ్ని కంటిన్యూ చేయి. ఇక్కడ దుమ్ము లేపేసి దుబాయ్కి వెళ్ళాక రగ్గు కప్పుకొని పడుకున్నాం అనుకో, మర్యాద పోతుంది. ఏందన్నా అట్లా అంటావు? ఛాంపియన్స్ ట్రోఫీ 50 ఓవర్స్ ఫార్మాట్, మనకు నీళ్ళదైనట్టు ఫార్మాట్. అంటే చూడు, దుబాయ్లో అన్ని టీమ్స్ని ఉరికిస్తా, పరిగెత్తిస్తా. సరే ఏదో ఒకటి చేయరా బాబు. అందరూ వెళ్ళండి త్వరగా, దుబాయ్కి ఫ్లైట్ టైం అవుతోంది. అవునవును, త్వరగా వెళ్ళి ప్రాక్టీస్ మొదలు పెట్టాలి.